అందరికీ నమస్తే అండి. ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఈ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కొత్త సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు. సో వాళ్ళలో టాలెంట్ ఉన్నా లేకపోయినా నిజానికి మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో కొంతమంది మంచి గాయకులు అవుతారు, కొంతమంది మంచి వక్త అవుతారు, కొంతమంది మంచిగా రాస్తారు, కొంతమంది బాగా యాక్ట్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి సింగర్ మంగ్లీ, ఆమెకున్న వాయిస్, ఆమె స్వరమే ఆమెకు వరం. సో దాంతో ఆమె గత 10-12 సంవత్సరాల నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఆమె తనకొచ్చిన క్రేజ్ని మిస్యూజ్ చేసుకున్నారు ఒక రకంగా. సో ఆమె తప్పేమీ లేదు అని చెప్పడానికి లేదు. ఆల్రెడీ 3 చనిపోయారు ఈ కేసులో, ఈ ఉదంతంలో. కాబట్టి ఆమె తప్పు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు చూపిస్తామనే పేరుతో ఆమె అండ్ ఆమె సోదరుడు కొంతమంది కలిపి బిజినెస్ చేసిన మాట ఆల్మోస్ట్ పోలీసు దర్యాప్తులో కూడా కొంచెం సీరియస్గా వెళ్తున్నారు. కానీ ఈ దశలో ఎవరైతే ఫిర్యాదు చేశాడో సుబ్బారావు అనే న్యాయవాది, అతను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాడనమాట. అతను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడంతో ఒరిజినల్ కేసు పక్కదారి పడుతుంది. పోలీసులు మనసు పెట్టి డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా ఈ కేసులో మంగ్లీ అండ్ వీళ్ళు దోషులుగానే నిలబడతారు. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా కఠినమైన వాస్తవాలు, చేదు నిజాలు ఉన్నాయి. ఇది అలా ఉంటే అంటే ఫిర్యాదు చేసిన సుబ్బారావుకి కాస్త సోషల్ మీడియాలో పేరు రావడంతో అతను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. కేసును వదిలేశాడు. ఇంకా అతను ఏదైతే ఫిర్యాదు చేశాడో ఆ కేసును వదిలేశాడు. తనకి ఇంకా సోషల్ మీడియాలో పేరు వచ్చింది కాబట్టి యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకొని వేరే సబ్జెక్టులు మాట్లాడుతున్నాడు తప్ప కేసు గురించి మాట్లాడట్లా. ఈలోగా ఈ కేసును పక్కదారి పట్టించడానికి, రాంగ్ ట్రాక్ పట్టించడానికి వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని వీళ్ళు వాడుకొని సక్సెస్ అయ్యారు. అలా ఆ కేసు అలా వెళ్ళిపోయింది. సో ఆమెకు ఉన్న టాలెంట్, ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఇలా పేదవాళ్ళని మోసం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇది పక్కన పెడితే అశూరెడ్డి, నాకు తెలిసి ఏ టాలెంట్ లేదా, స్కిన్ టాలెంట్ తప్ప, అది చూపించడం తప్ప. బిగ్ బాస్కి వెళ్ళినట్టున్నారు, బిగ్ బాస్లో ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని షోల్లో పార్టిసిపేట్ చేశారు, సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అప్పుడప్పుడు ఆ స్కిన్ షోస్ అవి ఇవి చేసి కొన్ని ఫోటోలు అవి వదులుతూ ఉంటారు. దాంతో ఈ కుర్రాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, సో అలా చూసి ఆనందించే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, అలా లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోవర్స్ని చూసుకొని ఆమె బిజినెస్ మొదలుపెట్టింది. సో ఇట్లా ఆమె కూడా ఒక సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆ సెలబ్రిటీ రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, పాపం ఎవడో ఎన్ఆర్ఐ, ధర్మేంద్ర అనే ఒక ఎన్ఆర్ఐ అంట, లండన్లో ఉంటాడంట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు పెట్టుబడి పెడుతూనే ఉన్నాడంట. లగ్జరీ ఫ్లాట్ కొన్నాడంట, కార్లు కొన్నాడంట, డబ్బులు ఇచ్చాడంట, బంగారం ఇచ్చాడంట. పాపం అతను ఎంత బ్లైండ్ ఫెలోనో అర్థం కావట్లా. అంత డబ్బులు సంపాదించి కోట్లు పెట్టడం ఏంటి? ఎంత పెళ్లి చేసుకునే అమ్మాయి అయితే మాత్రం అన్ని కోట్లు పెడతారా? సో దాంతో ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటుంది, మోసం చేసింది నన్ను అని చెప్పి పోలీసులకు కేసు పెట్టాడు. సో ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? ఈ అమ్మాయి దగ్గర రికవరీ చేస్తారా? ఈ కేసు నడుస్తుంది, సుదీర్ఘకాలం కేసు నడుస్తూనే ఉంటుంది. ఈలోగా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. సో ప్యూర్లీ అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇందాక ఏదో రియాక్ట్ అయింది, నా మీద ఎవరైనా వీడియోలు చేసినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా, కేసు గురించి ఎవరైనా మాట్లాడినా సరే చట్టపరంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని. సెలబ్రిటీలు అయ్యారు కదా, ఉంటుంది ఆ మాత్రం రేంజ్, లేకపోతే అలా లీగల్ యాక్షన్ తీసుకుంటా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, అదొక ప్యాషన్, అందరికీ అదొక ఫ్యాషన్ అనమాట. సో అందులో భాగంగానే ఆమె ఒక ప్రకటన ఇచ్చింది. ఈ ధర్మేంద్ర ఎవడో నాకు తెలియదు, వాడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు, నేనున్న ఫ్లాట్లు, నేనున్న డబ్బులు, నా బంగారం అంతా కూడా నా కష్టార్జితమే, సో మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు అని నేను సంపాదించుకున్నది అని ఏమి చెప్పలా. నా మీద ఎవరు మాట్లాడొద్దు, నా మీద ఎవరు కూడా ప్రచారం చేయొద్దని మాత్రం ఆమె చెప్పింది. సో ఈ కేసు కొంచెం సీరియస్. ఈ కేసులో కూడా చీటింగ్ కోణం కనిపిస్తుంది. సో సెలబ్రిటీ అయిన తర్వాత వచ్చిన పేరుని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా చీట్ చేయడానికి, ఇలా చూపించి పెళ్లి చేసుకుంటానని చీట్ చేయడానికని ఆమె నేర్పిన పాఠం అనమాట. ఇక విష్ణుప్రియ, అశూరెడ్డి కంటే పీక్స్ అనమాట విష్ణుప్రియ కేసు అయితే. ఈమె స్కిన్ షోలు మామూలుగా ఉండవు. సో ఈమె యాంకర్, నిజానికి యాంకరింగ్ చేసేది ఈమె. యాంకర్ తర్వాత కొన్ని పాటలు, డ్యాన్సులు, ఆ తర్వాత సోషల్ మీడియాలో పచ్చి ఫోటోలు, మరీ దారుణమైన బూత్ ఫోటోలుగా ఉంటాయి ఆ ఫోటోలు అయితే. సో అలా ఆమె కూడా పాపులర్ అయ్యారు, సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిపోయారు, విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆమె మీద కూడా ఒక కేసు నమోదైంది రీసెంట్గా. ఇలా వీళ్ళందరూ కూడా అసలు ఏం సందేశం ఇద్దామని సెలబ్రిటీలు అయిపోయి మోసం చేయడం, డబ్బు సంపాదించడం. ఆ సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటారు? మళ్ళీ ఎక్కడో దగ్గర మోసం చేయడానికో వాడతారు. సో ఇక్కడ మోసం చేసిన వాళ్ళకి తప్ప, మోసపోయిన వాళ్ళకి తప్ప అంటే, మోసపోయిన వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు.
వాళ్ళ సెలబ్రిటీలు అవని, లెజెండ్స్ అవని, పెద్దోళ్ళు అవని, చిన్నోళ్ళు అవని, ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు ఉన్నంతకాలం. లేకపోతే వాడు ఎవడో లండన్లో ఉన్నాడు 9 కోట్లు పెట్టడం ఏంటి ఈ అమ్మాయి కోసం. తర్వాత ఈ విష్ణుప్రియ ఏదో కొంచెం చూపిస్తుంది కదా, చూపించలేదు దానికంటే హద్దులు మీరు ఎక్కువ చూపిస్తుంది కదా అని చెప్పి వీళ్ళు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆమెను చూడడం ఏంటి. తర్వాత తక్కువ డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి అని చెప్పి, పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి అంత కక్కుర్తిపడి వాళ్ళు మంగ్లీ అండ్ బ్యాచ్కి డబ్బులు కోట్లు కోట్లు కట్టబెట్టడం ఏంటి. సో ఇదంతా కూడా జనంలో ఉన్న ఆశ, డబ్బు ఆశ. ఈ సొసైటీని, మన సమాజాన్ని నడిపిస్తున్నది మ్యాక్సిమం రెండే అంశాలు. ఒకటి అమ్మాయి, 2 డబ్బు. సో ఈ 2 కలిసాయంటే, ఈ కాంబినేషన్ కలిసిందంటే అవతలోడు ఎవడైనా సరే బొక్కబోర్లా పడాల్సిందే. సో అదే జరుగుతుంది ఇప్పుడు. దీన్ని వాడుకునే వీళ్ళందరూ మోసపోతున్నారు. సో మోసపోయే వాళ్ళకి నాదో హెచ్చరిక, 1-2 సార్లు ఆలోచించండి. ఎక్కడో దగ్గర ఆలోచించండి. డబ్బు పెట్టే ముందు, లేదంటే ఏదైనా తీసుకునే ముందు, ఎవరినైనా చూసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, పర్టికులర్గా ఇటువంటి బ్యాచ్ని నమ్మే ముందు ఆలోచించండి. ఎందుకంటే 99% ఇటువంటి ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ సెలబ్రిటీలే ఉన్నారు మన దగ్గర. థ్యాంక్ యూ. నిలువు దోపిడీ చేసేస్తారనమాట, ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా. థ్యాంక్ యూ.